హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? హిస్టరెక్టమీ అంటే గర్భసంచి తీసేసిన తర్వాత కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ రావచ్చా? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారండి. ఎస్, ఇప్పుడు నేను ఆ సర్జరీకే వెళ్తున్నాను. ఎందుకంటే గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్, ఓవరీస్ ఏదైతే ఉంటాయో వాటిల్లో ఇన్ఫెక్షన్ అండ్ సిస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. హైడ్రోసాల్పింగ్స్ అంటాం ట్యూబ్ వాస్తే, ఓవరీలో వస్తే ఓవేరియన్ సిస్ట్లు అంటాం. ఇలా ఏమన్నా ఉన్నా మనము సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈవిడికి హిస్టరెక్టమీ అయిపోయి చాలా సంవత్సరాలు అయింది అండ్ ఇది మిగిలిపోయిన ట్యూబ్లో వచ్చిన వాటర్ అనమాట. మనం సేఫ్గా లాప్రోస్కోపీతో రిమూవ్ చేసేసాం. హిస్టరెక్టమీ నాది ఓపెన్ జరిగింది. ఈ సిస్టులు తీయడానికి మళ్ళీ ఓపెన్కి వెళ్ళాలా లేకపోతే లాప్రోస్కోపీతో చేయగలరా అని చాలామంది అడుగుతుంటారండి. మీకు హిస్టరెక్టమీ ఓపెన్ జరిగినా లాప్రోస్కోపీ జరిగినా ఇలాంటి సిస్ట్లు ఒక స్మాల్ నుంచి మీడియం సైజ్ వరకు ఉంటే వాటిల్ని మనం లాప్రోస్కోపీతోనే క్లియర్ చేయొచ్చు.